8264 న్యూస్కి స్వాగతం. తాజా అప్డేట్స్. హిందూపురం బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం తిమ్గానపల్లి గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాములు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి గడప గడపకు వెళ్ళి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఏనుగు గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని కోరడం అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. 8264 న్యూస్ ఛానల్. డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ ఎంపీ రెండు ఉంటాయి. ఈ రెండింటికి ఏనుగు కోట్లు వేస్తే మనకి రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారం ఎవడైతే రాదో మన జీవితాలంతా ఇట్లే ఉంటాయి. రాజ్యాధికారం మనకి వస్తేనే మన పిల్లల యొక్క జీవితాలు బాగుపడేది. లేకపోతే మనం చాలా తీవ్రమైనటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాము. మరి ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఈరోజు మీ గ్రామానికి ఎన్నికల ప్రచార నిమిత్తము ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను శ్రీరాములు మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ ఎన్నికలలో మన యొక్క సత్తా చాటాలి. 2024 సంవత్సరంలో ఖచ్చితంగా బీఎస్పీ దేశవ్యాప్తంగా కూడా మంచి పొజిషన్లోకి రాబోతూ ఉంది. అదేవిధంగానే హిందూపురం కాన్స్టిట్యున్సీలో కూడాను ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్. బాలకృష్ణ అయితే హైదరాబాద్లో ఉంటాడు, ఇంకొక ఆమె వచ్చింది, ఆమె బెంగళూరులో ఉంటారు. కానీ హిందూపూర్లో ఉన్నటువంటి స్థానికులుగా 30 సంవత్సరాలుగా మనం అనేక రకాలైన సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా నచ్చినవే. కానీ ఓటు అనే విషయంకి వచ్చేటప్పటికి వారికి అర్థం కాకోకుండా వాళ్ళు ఎవరికి వెళ్ళా ఓటు అనేటటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారు. దానికే ప్రజల వద్దకు వెళ్ళి నాన్ లోకల్ అనేటటువంటి డిఫరెంట్ మనకు తెలియపరుస్తున్నాము. ఖచ్చితంగా మేము లోకల్ అయినటువంటి అభ్యర్థి బీఎస్పీ శ్రీరాములు గారికి మేము ఓటు వేస్తామని చెప్పి చాలా గ్రామాలలో హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగానే మీ గ్రామంలో కూడాను అందరూ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈసారి బహుజన సమాజ్ పార్టీ మద్దతు ఇచ్చి బీఎస్పీని ఎన్నికలు గుర్తైనటువంటి ఏనుగుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. రెండింటికి కూడా ఏనుగు గుర్తు వాళ్ళు ఎక్స్పెండిచర్ ఫోన్ల మీద ఫోన్ గుర్తుండేదా ఎమ్మెల్యే ఎంపీ రెండు